వ్యూవర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మన ఎపిసోడ్ చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది అంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ అనగానే చాలా మంది వచ్చేసి పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్ గురించి చాలా ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు కదా. అవి కూడా ప్రైజెస్ తక్కువగా పడాలి, బోల్డ్ అని వెరైటీస్ కావాలి, దట్టు లేటెస్ట్ కలెక్షన్ కావాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. మరి అలాంటి కలెక్షనే చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అండ్ హోల్సేల్ ప్రైజెస్ కి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీ సైజ్ చూపించడానికి మేము వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ కి. మరి ఈ రోజు మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్ పై ఓ లుక్ వేద్దాం. మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరి ఈ రోజు వచ్చేసి మనకి లక్ష్మి గారు ఉన్నారు. వారు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో లక్ష్మి గారు, మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నాం మా వ్యూయర్స్ కి? సో ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సో మనం పెట్టుబడి స్టైల్ చూద్దామండి. పెట్టుబడులకు కావాల్సిన కలెక్షన్ ఓన్లీ 500 నుంచి 1000 రేంజ్ లోపల బిలో టైప్ చూద్దామండి. సో 1500 బిలో లోపల మనకు కొన్ని సారీస్ చూద్దాం. అట్లా డిజైన్స్ క్లాత్ డిఫరెంట్ వెరైటీ లో చూస్తుంటారు. సో మనం ఆ స్టైల్ లో చూద్దాం. సో ఓవరాల్ గా పెట్టుబడులకు సంబంధించిన డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఏజ్ గ్రూప్ వారికి. ఓకే, ఫస్ట్ సారీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి కొల్లం సారీ తీసుకున్నామండి. చెక్స్ డిజైన్స్ తీసుకున్నాం. చెక్స్ డిజైన్ తీసుకుని మనకి పళ్ళు పార్ట్ అనేది లైన్స్ డిజైన్, సారీ మొత్తం కూడా మనకి చెక్స్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. గ్రీన్ అండ్ yellow కాంబినేషన్ తో సారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి ప్లెయిన్ yellow కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ ఇచ్చారన్నమాట. ఓకే, కలర్స్ ఉంటాయి. కలర్స్ అంటే మనకి 5-6 కలర్స్. ఎంత ఉంటుంది కాస్ట్? మనం ఇది పెట్టుబడి కాబట్టి మనకి 1450 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 1450 ఓన్లీ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి బాగల్పూర్ మెటీరియల్ అండి. మనకి పెట్టుబడి కంటే కొంచెం పెద్దవాళ్ళకి ఆ స్టైల్ లైక్ చేస్తారు కాబట్టి మనం ఇప్పుడు పెద్దవాళ్ళకి టెక్స్టైల్ ఇచ్చామండి. యాష్ అండ్ బ్లాక్ అండ్ కాంబినేషన్స్, లైన్స్ అండ్ పళ్ళు కాంబినేషన్స్ ఇచ్చారండి. అదే విధంగా మనకి బార్డర్ వైజ్ ఇప్పటికి మనకి బార్డర్ వైజ్ వస్తుంది, మధ్యలో మిడిల్ వైజ్ మనకి ఎంబోజింగ్ స్టైల్ లాగా వస్తుంది అనమాట. ఓకే, కింద స్కర్ట్ బార్డర్ అనేది కొంచెం హెవీగా లుక్ బార్డర్ వైజ్ తీసుకున్నాం. డిజైన్ స్టైల్ లో మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనం లైన్స్ ద్వారా తీసుకున్నాం అనమాట. ఓకే, లైన్స్ యాష్ అండ్ బ్లాక్ లైన్స్ ఇచ్చారు. మనకి ఓవరాల్ గా ఒక భాగల్పూరి మెటీరియల్ లో డిఫరెంట్ ప్రింటెడ్ సారీ. ఇది 950 రూపీస్ కి మనకి ఈ సారీ ఇస్తున్నాం. 950 ఓన్లీ. ఓకే, కాటన్ ఫ్యాబ్రిక్ లో కలంకారీ డిజైన్స్ లాగా తీసుకున్నాం. యా, ప్రెజెంట్ రన్నింగ్ సారీస్ కూడా మనకి ఏంటంటే పెట్టుబడికి ఈ మోడల్ అనేది కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్ చూస్తున్నాం అనమాట. పళ్ళు పాటకు వచ్చేప్పటికి మనకి కలంకారీ డిజైన్స్ ఉంది, పికాక్ డిజైన్స్ బ్రిక్ అండ్ బ్లాక్ కలర్ తో మనకి ఫిల్ చేశారు. అదే విధంగా మనకి మిడిల్ వైజ్ వచ్చేప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. వన్ సైడ్ ఒక బార్డర్ వైజ్ తీసుకున్నాం, కిందకి వచ్చేటప్పటికి పికాక్ బార్డర్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నామండి. ఇది మనకి వచ్చేసరికి కలంకారీలో కూడా మనకి లంగావోని మోడల్ లాగా తీసుకున్నాం. మధ్యలో మిడిల్ వైజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు అన్నమాట. బ్లౌజ్ మనకి బేజ్ కలర్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు అన్నమాట. ఓవరాల్ గా కలంకారీ ప్యూర్ కాటన్ లో కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా తీసుకున్నాం. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 1250 కి మనం ఇస్తున్నామండి. 1250 హాఫ్ అండ్ హాఫ్ కలంకారీ ప్యూర్ కాటన్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ పెట్టుబడి వెరైటీ అన్నమాట. మనకి ఏంటంటే ఇది మణిపూర్ కోట అండి. మణిపూర్ కోటలో కూడా మనకి ఏంటంటే బార్డర్ వైజ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. బార్డర్ వైజ్ కూడా సాటిన్ స్టైల్ లాగా తీసుకున్నాం అన్నమాట. ఓకే, మొత్తం కూడా మనకి ఇక్కత్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. టూ సైడ్స్ కూడా మనకి సాటిన్ బార్డర్ మనకి ఎలివేట్ చేసుకున్నాం. సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఈ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది అనమాట. గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారనమాట. మనకి ఇదంటే పెట్టుబడికి ఇవ్వండి మనకి మినిమం 700 రేంజ్ వరకు పడుతుంది. ఓకే, 700 రూపీస్. ఇంకా సో ఈ ఫ్యాబ్రిక్ లో ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, 700 ఓన్లీ. నెక్స్ట్ పెట్టుబడి ఇంకొక మోడల్ అండి. సిల్క్ కోట ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. మనకి పళ్ళు పట్టుకు వచ్చేప్పుడు లైన్స్ ద్వారా తీసుకున్నాం అనమాట. సో మిడిల్ అంతా కూడా ఫ్రేమ్ స్టైల్లో మనకి బర్డ్స్ ప్రింట్స్ అండ్ క్రీపర్ వర్క్ ఇచ్చారు అనమాట. టూ సైడ్స్ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ లాగా తీసుకున్నాము. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది 5-6 కలర్స్. సిల్క్ కోటాలో మనకి పెట్టుబడుల వెరైటీ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ మనకి 700 లోపల వస్తుంది. 700 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ సారీ. నెక్స్ట్ మనకి ఏంటంటే కోటాలోనే ఇంకొక ఫ్యాబ్రిక్ డిఫరెంట్ తీసుకున్నామండి. ఓకే, మనకి పళ్ళు అనేది లైన్స్ ద్వారా తీసుకున్నమాట. మిడిల్ మొత్తం పికాక్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నమాట. మనకి పెట్టుబడికి ఏంటంటే మనకి ఈ రేంజ్ అనుకుంటాం కాబట్టి సో ఆ రేంజ్ లో వరకు మనకి సారీస్ అనేది అవైలబుల్ తీసుకున్నామండి. ఓకే, బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. జస్ట్ సైటింగ్ లాగా మనకి చిన్న బార్డర్ లాగా ఇచ్చారనమాట. ఓకే, ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 650 రూపీస్ కి మనం ఈ సారీ 650 ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ మనకి ఫ్యాన్సీ మెటీరియల్ లో ఇంకొక మోడల్ తీసుకున్నామండి. మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాము. అదే విధంగా మనకి బార్డర్ వైజ్ ఇలాగా ఉంటుంది అనమాట. పళ్ళు అనేది సింపుల్ గా తీసుకున్నాం అనమాట. సో మనకి పెట్టుబడి కన్నప్పటికీ సింపుల్ గా ఉండడానికి ఆ స్టైల్ లో తీసుకున్నాం కాబట్టి మనకి ఎలిఫెంట్ డిజైన్స్ సింపుల్ గా తీసుకున్నాం. సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఈ స్టైల్లో తీసుకున్నాం. సో దీంట్లో కూడా మనకి 5-6 కలర్స్ వస్తాయి. 5-6 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి మనకి. సో బ్లౌజ్ అనేది కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇచ్చారు అనమాట. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి ఎంత 650 కా రూపీస్. 650 ఓన్లీ. వీటిలో బోల్డ్ అని వెరైటీస్ కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ. సో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చి మనకి ఫ్యాబ్రిక్ అనేది హనీ మెష్ ఫ్యాబ్రిక్. హనీ మెష్ అంటే ఈ మధ్య బాగా ఫ్యాన్సీ వెరైటీ. హనీ మెష్ ఫ్యాబ్రిక్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, ట్రెండీ కలెక్షన్ ఉంటుంది. డిఫరెంట్ మెటీరియల్ అండి, రెగ్యులర్ కాకుండా.
సో మనకి పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి లైన్స్ వరకు తీసుకున్నాం అనమాట. ఓకే. అదే విధంగా మనకి బోర్డర్ వచ్చేటప్పటికి 3 బోర్డర్స్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. మిడిల్ వైజ్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. టోటల్ కూడా మనకి అంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అదే హనీ మెష్ ఫ్యాబ్రిక్ బట్ కలర్ఫుల్ తీసుకున్నారు పింక్. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 775 రూపీస్ మనం ఈ సారీ. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హనీ మెష్ ఫ్యాబ్రిక్ సారీ కాస్ట్ వచ్చేసి 775 ఓన్లీ. వ్యూవర్స్ చూస్తున్నారు కదా మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరుగుతున్నాయా? అలాంటి వాటి కోసం అలాంటి ఫంక్షన్స్ కి మీరు పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? డోంట్ వరీ అండి, మీకు అలాంటి స్పెషల్ కలెక్షన్ ఎస్పెషల్లీ రీజనబుల్ ప్రైజెస్ కి అలాగే హోల్సేల్ ధరలకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తో మనకి ఆల్ కలెక్షన్స్ కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఎస్పెషల్లీ రీజనబుల్ ప్రైజెస్ కి. మరి పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ కావాలి అనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సైజ్ విజిట్ చేయండి. ఇక్కడ బోల్డ్ అండ్ పెట్టుబడుల వెరైటీస్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అలాగే ఆల్ వెరైటీస్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సైజ్ చూద్దాం. సో మనకి ఏంటంటే మోడల్స్ అనేది జస్ట్ సింపుల్ గా సారీ చూద్దామంటే మనకి ఏంటి కలంకారీ డిజైన్ లో మణిపూర్ కోటలో వస్తుంది అనమాట. ఓకే. మనకి పళ్ళుని కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటాము. అదే స్టైల్ లో మనకి ఏంటంటే మోడల్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ లో మణిపూర్ కోట స్టైల్లో వస్తుంది అనమాట. అంటే మనకి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుందండి. సో పెట్టుబడులకి రెగ్యులర్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి మొత్తం కూడా డిజైన్స్ అనేది మనకి ఫ్లోరల్ లాగా అది కూడా మనకి థిక్ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది హైలైట్ గా కనిపిస్తుంది. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి సింపుల్ గా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది అనమాట. మనకి అవుట్ లుక్ ఏంటంటే మనకి ఏంటంటే బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ లాగా యూస్ చేస్తారు. అంటే మనకి మోడల్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే. అంటే వీటి కాస్ట్ ఎంత లో ఉంటుంది? మనకి మాక్సిమం ఇవన్నీ 700-750 లోపల వస్తాయండి. సో మీకు కాస్ట్ వైజ్ అలాగే వస్తుంది. అదే విధంగా మనకి ఇంకొక మోడల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. ప్రింట్స్ మారుతూ మనకి ప్యాటర్న్ మారుతూ సారీస్ ఉన్నాయి అన్నమాట. అవునండి. మనకి ఏంటంటే సారీ మొత్తం కూడా మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే. బోర్డర్స్ ని హైలైట్ చేశారు. మనకి వన్ సైడ్ ఏంటంటే ఇక్కత్ బోర్డర్ లాగా సింపుల్ గా తీసుకున్నాం. అదే విధంగా ఈ సారీకి కింద స్కర్ట్ బోర్డర్ వచ్చేటప్పటికి ఫుల్ హెవీ ఇక్కత్ బోర్డర్ లాగా తీసుకున్నాం. ఓకే. అదే విధంగా మనకి ఇంకొక మోడల్ చూస్తారు అనుకోండి. ఓవరాల్ గా ప్రింట్ అనేది ఇచ్చారు మనకి. అవునండి. ఇవన్నీ మనకి ఏంటంటే ఇది 500 రేంజ్ వరకు లోపల పడుతుంది అనమాట. సో మనకి మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో డిజైన్స్ తీసుకున్నారు. అవుట్ లుక్ ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్స్ బార్డర్ వైజ్ తీసుకున్నాం అనమాట. ఒక లీవ్స్ లాగా మనకి ఇవ్వడం వల్ల ఏంటంటే సారీ లో ఇంకొక మోడల్ అండి మనకి బాగల్పురం మెటీరియల్ తీసుకున్నాం. అంటే కొంచెం మిడిల్ వేజ్ వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. వాషబుల్ టైప్ ఉంటుంది కాబట్టి సో మనకి బార్డర్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. అదే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. పళ్ళు అనేది అవుట్ లుక్ వస్తుంది. సో మనకి ఏంటంటే మోడల్ కూడా మనకి ఒక డిజైన్స్ డిఫరెంట్ స్టైల్ లాగా తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే 3-4 డిజైన్స్ అనేది మనం వెలివేట్ చేసుకున్నాం. సో వెరైటీస్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ లాగా వస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే 700 బిలోనే వస్తుంది అనమాట. 700 బిలో. అవునండి. ఫ్యాబ్రిక్ బాగుంది మనకి న్యూ ప్యాటర్న్ 700 బిలో. అవునండి. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్యాన్సీ మెటీరియల్ ఇంకొక మోడల్ తీసుకున్నామండి. సో మనకి వాషబుల్ టైప్ రఫ్ యూజ్ కి ఆఫీస్ పర్పస్ ఉంటారు. సో వాళ్ళకి పెట్టబడడానికి అనుకోండి ఇలాంటివి చూడడానికి గ్రాండ్ గా కనిపిస్తే మోడల్స్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో మనకి బోర్డర్ వచ్చేటప్పటికి 2 సైడ్స్ కూడా ఒక లెమన్ అండ్ గ్రీన్ తో కాంబినేషన్ యూస్ చేస్తారు. పళ్ళు ఉన్నది కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అయింది. మధ్యలో లోటస్ ప్రింట్ వచ్చింది అనమాట. బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుందండి. ఓకే. ఇది కూడా మనకి ఏంటంటే 700 బిలోనే వస్తుంది. ఓకే. నెక్స్ట్ వెరైటీ మనకి నెక్స్ట్ మనకి ఫాలింగ్ మెటీరియల్ అడుగుతుంటారు కొంతమంది. అవునండి. పెట్టుబడి కన్నప్పుడు కొంతమంది అంటే స్టిఫ్ కాకుండా కొంచెం ఫాలింగ్ మెటీరియల్ కావాలని అంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది కూడా చాలా బాగుంటుందండి. పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి బాందిని ప్రింట్ తీసుకున్నాం. బట్ ఏంటంటే క్రేప్ మెటీరియల్ తీసుకున్నాం. అంటే కొంతమందికి వాషబుల్ టైప్ రఫ్ యూజ్ కన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మనము రఫ్ యూజ్ కన్నప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ గా తీసుకుంటారు. సో క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. బట్ మనకి ఏంటంటే బాందిని ప్రింట్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ లాగా తీసుకొని శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఈ స్టైల్ లా తీసుకున్నాం అనమాట. ఓకే. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ లాగా తీసుకున్నామండి. సో ఇది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కదా, డిఫరెంట్ సారీ అన్నమాట. ఎంత ఉంటుంది కాస్ట్? ఇది 600 లోపల వస్తుంది. 600 ఓన్లీ. ఓకే. నెక్స్ట్ మనకి ఏంటంటే పెట్టుబడిలో ఇంకొక మోడల్ అండి. షిఫాన్ మెటీరియల్ లో తీసుకున్నామంట. ప్రింటెడ్ స్టైల్ ఫ్లోరల్ డిజైన్స్ లాగా తీసుకున్నామండి. సో పెట్టుబడి కన్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం సింపుల్ గా అంటే మనకి 500 రేంజ్ వరకు పెట్టాలనుకున్న వాళ్ళకి అంటే మనం షిఫాన్ ఫ్యాబ్రిక్ లో సో లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది అనమాట. బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. పళ్ళు మనకి గ్రాండ్ లుక్ వస్తుంది మేడం. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేసారు. ఓవరాల్ గా సారీ మొత్తం ప్యూర్ షిఫాన్ లో తీసుకున్నారు. మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారన్నమాట. వీటిలో పీసెస్ ఉంటాయి. 5-6 కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం. మనకి ఈ స్టైల్లో ఇది ఒక మోడల్ వస్తుంది. అదే విధంగా మనం క్రేప్ తీసుకున్నాం అనుకోండి. క్రేప్ లో కూడా మనకి ఏంటంటే డిజైన్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. ఓహో, క్రేప్ ఇచ్చేసారు. ఇందాక షిఫాన్ చూసాం, ఇప్పుడు క్రేప్ చూస్తున్నాము. ప్రింటెడ్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. మనకి 2 సైడ్స్ కూడా మనకి ప్రింట్ డిఫరెంట్ వస్తుంది. పళ్ళు ఉంచినప్పటికీ కూడా కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. అదే విధంగా మనకి బుటీస్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. ఇవి 2 సారీస్ ఎంతలో ఉంటాయి మనకి? కాస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు కింద బ్లాక్ వచ్చి మనకి 550 రేంజ్. 550
ఓన్లీ. ఓకే, ఇవన్నీ 700 లోపల వస్తుంది. ఓకే, నైస్. నెక్స్ట్ వచ్చి మనకి ఇదే విధంగా మనకి ఫాలోయింగ్ లో డిజైనర్ పీసెస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే డిజైనర్ పీసెస్ కడుతూ ఉంటారు, యంగ్స్టర్స్ కానీ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు, సాఫ్ట్వేర్. అవునండి. సో మనకి ఏంటంటే మోడల్ డిఫరెంట్ కోసం సో మనకి ఫ్లోరల్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. ఓకే, సో మనకి వన్ సైడ్ మనకి బోర్డర్ వైజ్ వస్తుందండి. అదే విధంగా ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి చెక్స్ డిజైన్స్ తీసుకున్నాం అన్నమాట. అంటే ఫ్రిల్స్ పార్ట్, బ్లౌజ్ అండ్ షోల్డర్ పార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు. లంగా వన్ మోడల్ డిజైనర్ పీసెస్ అన్నప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా తీసుకున్నాం. ఓకే, దీని మనకి ఇది కాస్ట్ కూడా మనకి అంటే 750 లోపల పడుతుంది. ఏంటి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో ఉంది, మనకి మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు, 750 రూపాయలు. సో ఇలాంటివి కూడా మనకి కేటలాగ్ పీసెస్ మేడం. ఇవన్నీ డిజైనర్ పీసెస్ కాబట్టి సో మనకి ఈ స్టైల్ లో కూడా మన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ డిజైనర్ పీసెస్ లో ఇంకొక మోడల్ అండి. మనం ఏంటంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం అన్నమాట. బుటీస్ అనేది సింపుల్ గా తీసుకున్నారు. మెటీరియల్స్ కూడా మనం ఏంటంటే ప్యూర్ షిఫాన్ మెటీరియల్ లో తీసుకున్నాం అన్నమాట. సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఈ స్టైల్లో ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే 550 రేంజ్ లోపల వస్తుంది అన్నమాట. 550 ఓన్లీ. ఓకే, మనకి గ్రీన్ బ్లౌజ్. అవునండి, అదే స్టైల్ మనకి ఏంటంటే క్రేప్ మెటీరియల్ లో తీసుకున్నామండి. అంటే కొంతమంది డిజైనర్ పీసెస్ కావాలి అంటుంటారు, కొంచెం స్పెషల్ లుక్ కనపడాలి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. వావ్, కలర్ఫుల్ సారీ, క్రేప్ మెటీరియల్స్, పికాక్స్ డిజైన్స్ వస్తుంది. పళ్ళు పాటు కూడా పికాక్ డిజైన్స్ వస్తుందండి. మిడిల్ వైజ్ మొత్తం కూడా మనకి పించెస్ డిజైన్స్ లాగా ఇచ్చారు. ఓ, నెమలి ఫెదర్ పించెస్ ఇచ్చేసి పికాక్స్ అనేది మనకి మిడిల్ స్టైల్ లాగా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నాము. ఓకే, లుక్ వైజ్ కూడా మనకి ఏంటంటే సింపుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్, కంప్లీట్ చాలా బాగుంటుంది అనమాట. మెటీరియల్స్ వైజ్ మనకి ఈ స్టైల్లో వస్తుంది అనమాట. అదే విధంగా మనకు బ్రాసో డిజైన్స్ తీసుకున్నాం అనుకోండి. ఓహో, బ్రాసోలో మనకి బ్రాసోలో కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది మనకి ఇది బ్లౌజ్ పార్ట్ కి వస్తుంది. సో బ్రాసో స్టైల్లో గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్స్ వస్తుందండి. మనకి బంచెస్ కూడా డిజైన్స్ డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. కింద స్కర్ట్ వచ్చేటప్పటికి మనకి లైన్స్ ద్వారా తీసుకున్నమాట. అంటే శారీస్ చూడడానికి సింపుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మనకు కూడా ఇది ఏంటంటే 750 లోపల వస్తుంది. 750 బ్రాసో వచ్చి కూడా మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెరైటీ పికాక్ డిజైన్స్, బట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది. మనకి పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి మనకి పికాక్స్ డిజైన్స్ లాగా తీసుకున్నామండి. ఇది షోల్డర్ పార్ట్కి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. పికాక్స్ డిజైన్ ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనకి డిజైన్ పీసెస్ లో కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, క్రేప్ మెటీరియల్, అంటే పెట్టుబడికి అన్న వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు, వాషబుల్ కూడా మనకి రఫ్ గా యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి వెరైటీ చూద్దాం. అంటే శాంపిల్స్ చూస్తున్నాం మనం, ఒక దాంట్లో ఒకటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ప్రింట్స్ మారుతూ ఉంటాయి. అదే జార్జెట్ మెటీరియల్ వస్తుందండి. అది విధంగా మనకి ఏంటంటే షిగోరి డిజైన్స్, దీంట్లో మనకి ప్రింట్ చూసారా మొత్తం బాతిక్ ప్రింట్ లాగా వస్తుందండి. పళ్ళు అనేది సింపుల్ గా తీసుకున్నాం. మనకి పైన వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ లాగా తీసుకొని మిడిల్ వైజ్ మొత్తం బాతిక్ ప్రింట్ అనేది మనం వెల్వెట్ చేసుకున్నాం. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి అక్కడక్కడ బంచెస్ అనేది బ్లిటెస్ డిజైన్స్ ఇచ్చారు. నావీ బ్లూ, బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్స్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా చూడడానికి సింపుల్ గా ఉంటుంది, బట్ లైట్ వెయిట్. సో పెట్టుబడి కన్నప్పుడు ఏంటంటే ఈ రేంజ్ వాళ్ళకి అనుకుంటాం, ఆ స్టైల్ కట్టడానికి బాగుంటుంది అనమాట. ఇవి కూడా మనకి ఏంటంటే ఇవన్నీ 700 లోపలే వచ్చాయి. సో ఇప్పుడు వరకు మనం ఒక 5, 6, 7 సారీస్ చూసాము, అన్ని 700 లోపే. అవునండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ రోజు మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో మనం చూస్తున్నాము శుభకార్యాలకు పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ ని. ఇప్పుడు వరకు ఈ సారీస్ అన్ని చూసామండి. ఈ సారీస్ కాస్ట్ అన్ని కూడా చూస్తే కనుక వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 700 బిలోనే ఉన్నాయి. మరి శారీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మనం చూస్తే వేరియేషన్స్ చాలా ఉన్నాయండి. మనకి బార్డర్స్ లో వేరియేషన్ ఇస్తూ, శారీలో ప్రింట్స్ వేరియేషన్ ఇస్తూ, డిఫరెంట్ ప్రింట్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అన్ని కూడా మిస్ ఇండియా డిజైనర్ శారీస్ వారు కలెక్ట్ చేశారు. ఎస్పెషల్లీ నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అలాంటి వారు మీరు ఏం చేస్తారు, మీకు ఏమైనా పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ కావాలి, ఎస్పెషల్లీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కావాలి అనుకుంటే వెంగళరావు నగర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్, నెంబర్ ఆఫ్ వెరైటీస్, బల్క్ లో పీసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ వచ్చేసి ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్ కాబట్టి మీరు అనుకున్న ధరలకే మీరు ఈ శారీస్ ని సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం. సో నెక్స్ట్ పెట్టుబడిలో ఇంకొక మోడల్ తీసుకున్నామండి. మనకి ఏంటంటే డిజైన్ అంటే ప్యాచ్ కాంబినేషన్స్ లాగా తీసుకున్నాము. అదే విధంగా బోర్డర్ వైజ్ తీసుకున్నమాట. అంటే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ బ్లాక్ టచ్ అప్ చేసేటప్పటికి లుక్ కూడా చాలా ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఈ స్టైల్లో వస్తుంది అనమాట. ఈ శారీకి మనకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ పార్ట్ అనేది హెవీగా తీసుకున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ కావాలి అనుకుంటారు. సో ఇలా అంటే కొంచెం హై రేంజ్ వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే 1100 బిలో పెట్టాలనుకునే వాళ్ళకి ఈ మోడల్స్ బాగుంటుంది. బట్ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ వర్క్ వస్తుంది అనమాట. అదే విధంగా హ్యాండ్స్ కి ఇట్లా బోర్డర్ వైజ్, అంటే అమ్మాయిలు మిడిల్ ఏజ్ వాళ్ళు టీనేజ్ గర్ల్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి పెట్టారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్ళిళ్ళకి యంగ్స్టర్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. వారి కోసం ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్. చాలా బాగుంది. ఎంత ఉంటుంది మనకి ఈ సారీ? ఇవన్నీ కూడా మనకి
మనకి ఏంటంటే షిబాన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నామండి. మనకి ప్యాచెస్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం, లైన్స్ కలర్ఫుల్ గా తీసుకున్నాం. ఇది కూడా డిజైన్ పీస్ అనమాట. మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఇది కట్టుకొచ్చేటప్పటికి మనకి బోర్డర్ వైజ్ అనేది లైన్స్ ద్వారా తీసుకున్నాం అనమాట. ఇది శారీ సింపుల్ గా ఉంటుందండి. అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కావాలనే వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. సో బ్లౌజెస్ ఇచ్చేసి లేస్ అటాచ్ చేసి సింగిల్ పీస్ అండ్ డిజైనర్ క్యాటలాగ్ పీసెస్. ఎంత ఉంటుంది ఇది? ఇది కూడా మనకి 1100 లోపలే వస్తుంది మేడం. అదే విధంగా మనం ఇది ఇంకో ప్యాచ్ తీసుకున్నాం. మనం మెటీరియల్స్ అనేది డిఫరెంట్ గా, అంటే రెగ్యులర్ గా కాకుండా ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. మెటీరియల్స్ కూడా మనకి డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. మెటీరియల్స్ మారుతూ బార్డర్స్ మారుతూ మనకి ప్రింట్స్ వేరియేషన్ ఇస్తూ ఈ డిజైన్. మనకి ప్యాచెస్ అంటే సింపుల్ గా ప్యాచెస్ యూస్ చేసాము. సో శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే డైలీ వర్క్ ఉంటుంది, రెగ్యులర్ గా ఆఫీస్ వర్క్ రెగ్యులర్ గా యూస్ చేసేదానికి కూడా చాలా బాగుంటుంది. అమ్మాయిలు కూడా టీనేజ్ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే కాలేజ్ అమ్మాయిలు కట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి కాస్ట్ 1100 లోపలే పడుతుంది అనమాట. ఓకే. అదే విధంగా మనకి ఇంకొంచెం డిజైన్స్ మనకి కలంకారీ డిజైన్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, కలంకారీ డిజైన్స్ ఫ్యాషన్ ఉంది కాబట్టి సో మనకి పళ్ళు పట్టుకొని చెప్పి కలంకారీ డిజైన్స్ లాగా తీసుకున్నాం. మిడిల్ అంతా ప్లెయిన్ చేశారు, కిందకి వచ్చేటప్పటికి బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతుంది అనమాట. ఓకే. 3/4 అంతా ప్లే చేసి కింద పార్ట్ మాత్రం కలంకారీ ప్యాచ్ కూడా ఇచ్చారు మనకి సారీకి, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా 1100 బిలోనే వస్తుంది మేడం. అదే విధంగా మనకి ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్. ఓకే. సో మనం ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా కట్టాలనే వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ చాలా బాగుంటుంది, కొంచెం ట్రెండీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి మొత్తం కూడా డిజైన్ చాలా డిఫరెంట్ గా జామెట్రికల్ డిజైన్స్ లాగా వస్తుంది. ఇది మనకి పళ్ళు పాటి వరకు ఈ స్టైల్లో తీసుకున్నారండి. అదే విధంగా మిడిల్ వచ్చేటప్పటికి క్రాస్ లైన్స్ లో బ్లాక్ ఒక జీబ్రా స్టైల్లో డిజైన్ ఇచ్చారు, వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లాగా యూస్ చేస్తారు. ఇలాంటి వాటి మోడల్స్ ఏంటంటే మనకి డిజైనర్ పీస్ కాబట్టి సింగిలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఇది అమ్మాయిలు వేర్ చేస్తే కనుక ట్రెండీ లుక్ వచ్చేస్తుంది మనకు. బ్లౌజ్ కూడా క్రేప్ ఇచ్చారు. సో ఇది 1100 లోపే లోపల పడుతుంది మేడం. ఇదేంటంటే మనకి అమ్మాయిలు కాబట్టి చాలా లైటెస్ట్ గా కట్టడానికి చాలా బాగుంది, లైట్ వెయిట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో అదే విధంగా మనకి చూసారా ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. అదే విధంగా మనకి డిజైన్స్ చూసారా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. ఓకే. కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చారు. 2% లాగా ఇచ్చారన్నమాట. అసలు మ్యారేజ్ స్టైల్లో తీసుకున్నాం. ప్రింటెడ్ కూడా అదే విధంగా బోర్డర్ వైస్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనకి ఎల్లో ప్లెయిన్ ఇచ్చేసి మనకి ప్రింటెడ్ డిజైన్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం అన్నమాట. ఓకే. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ లోపల వస్తుంది మేడం. ఇవన్నీ మనకి ఏంటంటే 1000 రేంజ్ లోపల వస్తుంది అన్నమాట. ఓకే. 1000 రేంజ్ లో పీస్ కాస్ట్. అవునండి. అదే విధంగా మనకి ఇక్కడికి తీసుకున్నాం అనుకోండి, మెటీరియల్స్ మనకి ఫ్యాబ్రిక్ అనేది క్రేప్ మెటీరియల్ లో తీసుకున్నాం. ఓకే. మొత్తం కూడా మనకి ఇక్కత డిజైన్స్ లాగా తీసుకున్నాం అన్నమాట. ఓకే. మనకి పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. బార్డర్ వైజ్ కొంచెం మొత్తం కూడా కడ్డీ బార్డర్ లాగా కొంచెం బిగ్ సైజ్ ప్యాచెస్ లాగా తీసుకున్నాం. మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కత డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. అంటే సింపుల్ గా ఉంటుంది, చూడడానికి ఏంటంటే గ్రాండ్ లుక్ వైజ్ కనిపిస్తుంది అనమాట. అదే విధంగా మనకి ఇంకొక క్రేప్ మెటీరియల్ లోనే ఇంకొక డిజైన్స్. సో క్రేప్ లోనే మళ్ళీ డిఫరెంట్ గా ఇచ్చారు, ప్రింట్ మారుతూ అండ్ ప్యాచెస్ మారుతూ. అవునండి. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా తీసుకున్నాం. సో ఒక మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి డిజైన్ చేశారు. అవునండి. ఇది డిజైనర్ పీస్ మేడం. అదే విధంగా మనకి ప్యాచ్ అనేది కొంచెం బిగ్ సైజ్ బార్డర్ లాగా తీసుకున్నాం. పళ్ళు వచ్చేటప్పటికి ఈ స్టైల్ లో తీసుకున్నాం. ఓకే. సారీ మొత్తం. సో ఇవన్నీ సింగిల్ పీస్. అవును మేడం, ఇవన్నీ సింగిల్ పీసెస్. కొన్నిట్లో ఏంటంటే కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఓకే. మనకి బార్డర్ వచ్చేటప్పటికి మ్యాంగో డిజైన్స్ లాగా తీసుకున్నాం. మధ్యలో మిడిల్ వైజ్ మొత్తం కూడా ప్లెయిన్ తీసుకొని కింద స్కర్ట్ వచ్చేటప్పటికి లైన్స్ ద్వారా తీసుకున్నాం అన్నమాట. సో బ్లౌజెస్ కూడా చూస్తే అన్ని ప్రింటెడ్ స్టైల్ ప్రింటెడ్ స్టైల్ గా ఇస్తారు కాబట్టి, అంటే ప్రింటెడ్ స్టైల్ వచ్చింది అనుకోండి మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ టీనేజ్ గర్ల్స్ కానీ ఎవరైనా కట్టొచ్చు అన్నమాట. సో కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి డైలీ వేర్ అడుగుతూ ఉంటారు, కట్టుకుంటారు. కానీ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అంటే ఇష్టపడరు కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అలాంటి వాటి యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంకొక డిజైన్స్ చూసారా, డిజైన్స్ అనేప్పటికి మళ్ళీ మనకి ఇదంతా కూడా ఇక్కత్ స్టైల్. లేదు మేడం, సింగిల్ కాంబినేషన్స్ ఇక్కత్ డిజైన్స్ తీసుకున్నాం అనమాట. మొత్తం కూడా ప్రింట్ అనేది మనకు డిజైన్స్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అంటే మన దీంట్లో మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అనేది ఎరమక డిజైన్స్ లాగా తీసుకున్నాం. మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది. ఓకే. మనకి బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. సో మేము ఏంటంటే పెట్టుబడి కన్నప్పుడు వాషబుల్ టైప్ రఫ్ యూజ్ అనే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 1000 రేంజ్ లోపల వచ్చేస్తాయి మేడం ఆల్మోస్ట్ సారీస్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఇది అదే విధంగా మనకి కొంచెం కలర్ చూసారా, ఇప్పుడు మనకి డిజైన్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఎల్లో అంటే గ్రే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అండి. 11 ఎల్లో కలర్ కాంబినేషన్. జస్ట్ పైపింగ్ అనేది గ్రే కలర్ కాంబినేషన్ లో యూజ్ చేశారు. పింక్ క్రాస్ ప్యాచ్ ఇచ్చేసారు, మిగతా అంతా రౌండ్ సర్కిల్స్ అటాచ్ చేశారు. గ్రే కలర్ కాంబినేషన్ ప్యాచ్ లాగా ఇచ్చారు అన్నమాట. ఇది డిజైనర్ పీస్ మేడం. ఇవన్నీ సింగిల్ పీసెస్ వస్తుంది అనమాట. అదే విధంగా బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనకి ప్యాచ్ కాంబినేషన్స్ ఇచ్చారు. సేమ్ అదే ప్యాచ్ మనకి కాంబినేషన్. సో ఇప్పుడు వరకు మనం ఒక 10-12 సారీస్ చూసాం, అన్ని కాస్ట్ 1000 లోపలే ఉంటుంది మేడం. మనకి వర్క్ వచ్చింది మటుకు కొంచెం కాస్ట్ అంటే 1100 వరకు పడుతుంది. ఓకే. ఓన్లీ 100 అలా జస్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. మాక్సిమం ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ 1000 లోపలే వస్తుంది. కొన్ని 900 ఉంటుంది, 950 ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మిట్స్ ఇండియా డిజైనర్ సైజ్ లో ఈ రోజు మన ఎపిసోడ్ చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్లిళ్ళకి శుభకార్యాలకి కావాల్సిన పెట్టుబడుల కలెక్షన్ మాత్రమే చూస్తున్నాము. ప్రైజెస్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ కి నెంబర్ ఆఫ్ వెరైటీస్, బల్క్ లో వెరైటీస్
వెరైటీస్, హ్యూజ్ వెరైటీస్ అనేవి చూస్తున్నాము. ఇవన్నీ కూడా మల్టిపుల్ కలర్స్ తో మల్టిపుల్ ప్యాటర్న్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. వీటిలో ప్రైజెస్ కూడా డిఫరెంట్ ప్రైజెస్ తో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మరి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం ఒక 10-12 శారీస్ చూసాము. ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ పీసెస్ అండి. అంటే ఇవి యంగ్స్టర్స్ కానీ కొంచెం స్పెషల్ గా కనిపించాలి అనుకుంటే అలాంటి వారి కోసం ఈ స్పెషల్ పెట్టుబడుల కలెక్షన్ మిస్ ఇండియా డిజైనర్ శారీస్ వారు తెచ్చారు. కాస్ట్ అన్ని కూడా మనకి చూసుకుంటే కనుక 1000 బిలోనే ఉన్నాయండి. మరి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ కావాలి, ఎలాంటి కలెక్షన్ కావాలి, ఎస్పెషల్లీ పెట్టుబడులకి సంబంధించిన రీజనబుల్ ప్రైస్ లో స్పెషల్ కలెక్షన్ కావాలి అనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఎస్పెషల్లీ హోల్సేల్ ధరలకి మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ డిజైనర్ పీస్ తీసుకున్నామండి. అంటే పెట్టుబడికి ఈ రేంజ్ అనుకున్నాం కదా, మినిమం మనకి 1700-1800 రేంజ్ వరకు అనుకున్నాం. అంటే ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే డిజైనర్ శారీస్ మనకి అవునండి, మినిమం 1800 లా పడుతుందండి. అంటే గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. పార్టీ వేర్ కి 2000 బిలో అనుకుంటారు కాబట్టి నియర్ బై వాళ్ళకి రిలేటివ్స్ వాళ్ళకి 2000 అనుకున్నప్పుడు వాళ్ళకి అంటే ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. బార్డర్ వచ్చేప్పటికి మనకి సాటిన్స్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చారు. మెరర్ వర్క్ లాగా మనకి 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ సేమ్ బార్డర్. అవునండి, మధ్యలో మిడిల్ వచ్చేప్పటికి మనకి ఫ్లోరల్ డిజైన్స్ లాగా తీసుకున్నాం అనమాట. ఫ్లోరల్ డిజైన్స్ తీసుకొని బార్డర్ వచ్చేప్పటికి మనకి అది సేమ్ ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారు అదే బార్డర్ మనకి వస్తుంది. మనకి ఏంటంటే ఈ ఫ్లోరల్ కూడా మనకి మొత్తం క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. సాటిన్ క్రేప్ మోడల్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ మనకి గోల్డ్ ఇచ్చారనమాట. ఓకే, లేస్ ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 1850 రూపీస్ మనం ఈ సారీ ఇస్తున్నాం. నెక్స్ట్ పెట్టుబడికి కొంతమంది తక్కువ రేట్లో కావాలంటారు, కొంచెం గ్రాండ్ గా కనపడాలి అనుకున్న వాళ్ళకి అంటే ఈ మోడల్స్ చాలా బాగుంటుందండి. ఓకే, సో సింపుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. బ్రాసో స్టైల్. అవునండి, 3 సైడ్స్ కు మనకి బ్యాచెస్ డిఫరెంట్ గా తీసుకున్నాము. ఓకే, మొత్తం కూడా ఈ స్టైల్ ఉంటుంది. ఇది ఏంటంటే శారీ మధ్యలో మిడిల్ వైజ్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నామండి. మొత్తం క్రీమ్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ తో మనకి కింద బోర్డర్ మాత్రం మనకి ఉలెన్ వర్క్ అనేది ఇచ్చారు. మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు. కింద వైట్ యూస్ చేశారు అన్నమాట. బోర్డర్ వైజ్ కూడా మనకి సారీ ఈ స్టైల్ లో ఉంటుంది. బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది? బ్లౌజ్ సేమ్ ప్లెయిన్ తీసుకున్నాం. ఓకే, సారీ మొత్తం హెవీ వర్క్ ఉంది కాబట్టి ఓవరాల్ గా హాఫ్ అండ్ హాఫ్ కట్టి ప్లెయిన్. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 1100 రేంజ్ వరకు ఇస్తున్నాం. ఏంటి ఇంత హెవీ వర్క్ ఉంది? హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ 1100 ఓన్లీ. పెట్టుబడుల కోసం కాబట్టి, పెట్టుబడి కాబట్టి పర్టికులర్ గా మనకి పండుగలు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి సో మనం ఆఫర్స్ అనేది పర్టికులర్ గా ఇస్తున్నాం అనమాట. సో చాలా బాగుంటుంది. వెరైటీస్ మీకు అన్ని రేంజ్ వైజ్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఎనీవే ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్ చూపించారు. పెట్టుబడులకి అంటే తక్కువ ప్రైస్ నుంచి 350 నుంచి స్టార్ట్ చేస్తే ఓకే 1100 వరకు ఇలా డిజైనర్ సారీస్ కూడా ఒక 1500 వరకు చూసాము. ఇంకా బోల్డ్ అని వెరైటీస్ కూడా ఉన్నాయి. బల్క్ లో కలెక్షన్స్ ఉన్నాయి. మరి మీకు ఎక్కువ అనేది 15 లోపల చాలా వరకు వెరైటీస్ చూస్తున్నాం. మాక్సిమం ఒక 1800 అంటే మీకు అంటే 2000 రేంజ్ వరకు పెట్టేవాళ్ళకి కూడా ఈ మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పడానికి జస్ట్ శాంపుల్ మాత్రమే చూసారు. మీకు మాక్సిమం అన్ని కూడా మీకు ఏంటంటే 1100-1200 రేంజ్ లో పెట్టుబడికి ఎక్కువ కావాలి, బల్క్ కావాలన్న వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ చాలా బాగుంటాయి. సో మనకి కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి మనకి హోల్సేల్ వాళ్ళకి కూడా మనకి రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఎవరైనా ఇంట్లో సారీ సేల్ చేసుకోవాలనుకుంటే వారికి కూడా బెటర్ ఆప్షన్ మనకి మిస్ ఇండియా డిజైనర్స్. ఒకసారి మా వ్యూయర్స్ కోసం వెబ్సైట్ డీటెయిల్స్. సో మాది జనార్దన్ లక్ష్మి శారీస్ అండి. ఫేస్బుక్ లో మీరు అప్డేట్ చేసి ఏదైనా మీకు నచ్చిన శారీని మా కింద స్క్రోలింగ్ నెంబర్స్ కి మీకు పంపించారనుకో, వాట్సాప్ లో పంపించారంటే వాళ్ళకి ఆ శారీ అడ్రస్ ఎక్కడున్నా సరే అండి మీకు పంపిస్తాం అనమాట. అదర్ స్టేట్స్ కూడా మనకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. వ్యూయర్స్ కి కావాల్సిన స్పెషల్ కలెక్షన్ అంటే స్పెషల్ కలెక్షన్ అంటే పెట్టుబడులకి చాలా ఆలోచిస్తూ ఉంటారు కలెక్షన్ దొరక్క, ఎస్పెషల్లీ మనీ విషయంలో ఆలోచిస్తారు. బట్ మీరు రీజనబుల్ ప్రైజెస్ లో అంటే తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు నెంబర్ ఆఫ్ బల్క్ వెరైటీస్ చూపించేందుకు మా వ్యూయర్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో మనం చూసాం ఈ రోజు పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్. అవి కూడా చూస్తే కనుక ఆల్ ఏజ్ గ్రూప్ వారికి డిఫరెంట్ ప్రైస్ లో మనకి శారీస్ అనేవి అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కలెక్షన్ వచ్చేసి పెట్టుబడులకి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది, అలాగే రెగ్యులర్ వేర్ కి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మరి కాబట్టి మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగితే విజిట్ చేయండి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని. ఇది వాటి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.